మిత్రులారా, ఈ వేదాస్ నగరంలో మన స్పీడ్ నెట్వర్క్ మాత్రమే ఉండేది. ఇక్కడ మనం మాత్రమే కింగ్. కానీ ఇప్పుడు మెగా నెట్వర్క్ అని ఇంకొకటి వచ్చాడు. అలా వచ్చాడంటే మన బిజినెస్ సగం అయిపోతుంది సార్. ఇలా చూడండి, సగానికి వస్తుందో లేక బోర్డే తిప్పేయాల్సి వస్తుందో. వాడు మనకన్నా గొప్ప టెక్నాలజీతో వస్తున్నాడు. వాడు ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేయకముందే వాడిని బెదిరించి కొట్టి తరిమేయాలి. కానీ ఎలా సార్? ఎలాగా? మనం ఎలా ఆపగలం? ఇలాంటి పని చేయడానికే నా దగ్గర ఒకడున్నాడు. వాడు పేరు ఏంటంటే జంపకు జామర్. హలో ఎవ్రీవన్, నమస్తే. నా పేరే జంపకు జామర్. నేను మనుషుల్ని వాళ్ళ ఊపిరి తీసుకోకుండా నెట్వర్క్ ద్వారా చేస్తాను. వీడు ముందుగా మన నెట్వర్క్ ని జామ్ చేసి ప్రజల్ని బాగా ఇబ్బంది పెడతాడు. ఇక్కడ జామ్ అయిన తర్వాత మెగా నెట్వర్క్ మీద నెట్టేద్దాం. తర్వాత వాళ్ళు జైలుకు వెళ్తారు. పబ్లిక్ సంబంధించి మెగా నెట్వర్క్ వాళ్లే మన నెట్వర్క్ ని జామ్ చేశారని మనం నమ్మిస్తాం కదా. అద్భుతమైన ప్లాన్. వావ్! వాళ్ళు స్టార్ట్ చేసే ముందే మనం మూసేలా చేస్తాం. హలో, మీరు ఎక్కడున్నారు? కెన్ యూ హియర్ మీ? హలో మిస్టర్ స్వామి. హలో. ఏంటి వినిపిస్తోంది కదా? నేను చెప్పే మాట త్వరగా వినండి. నెట్వర్క్ కట్ అయిపోతుంది. 10 కిలోలు చక్కెర, ఒక ప్యాకెట్ ఉప్పు తీసుకురండి. 5 కిలోలు గోధుమ పిండి, 1/2 కేజీ పచ్చిమిరపకాయలు తీసుకురండి. తర్వాత ఏం కావాలి? హలో హలో, చక్కెర, పచ్చిమిరపకాయలు 10 కిలోలా? ఉప్పా? సరే సరే, అలాగే. భీమ్ సింగ్, ఇవన్నీ తీసుకెళ్ళు. ఇవిగోనమ్మా, నువ్వు చెప్పినవన్నీ తీసుకొచ్చాను. కానీ నాకు ఒక విషయం మాత్రం అర్థం కాలేదమ్మా. నువ్వెందుకని 10 కిలోల పచ్చిమిరపకాయలు అడిగావు? అవును, గోధుమ పిండి ఎందుకు 1/2 కిలో కావాలన్నావు? ఏంటి, మీరు 10 కిలోలు పచ్చిమిరపకాయలు కొన్నారా? గోధుమ పిండి 1/2 కేజీయా? అరే రే, మీరు కొంచెం కూడా బుద్ధిని ఉపయోగించరా? ఇన్ని పచ్చిమిరపకాయలతో ఏం చేద్దాం? మిగతా వస్తువులైనా కరెక్ట్ గా కొన్నారా? సరిగ్గానే తీసుకొచ్చాను. 10 కిలోల ఉప్పు, 1/2 కేజీ చక్కెర. 10 కిలోలు ఉప్పా? అరే రే, నేనేం చేయనమ్మా, నువ్వు అడిగినవన్నీ నేను తీసుకొచ్చాను. ఈ నెట్వర్క్ జామ్ అయినందువల్ల అబ్బా ఏమీ వినిపించలేదు. జనం అందరూ చాలా కష్టపడుతున్నారమ్మా. నెట్వర్క్ జామ్ అయిందిలే, మీ బుర్ర కూడా జామ్ అయిందా? కొంచెం ఆలోచించండి. 10 కిలోలు పచ్చిమిరపకాయలు, 10 కిలోలు ఉప్పుతో నేనేం చెయ్యాలి చెప్పండి. గుడ్ మార్నింగ్ బామ్మా. గుడ్ మార్నింగ్ తాతయ్య. ఏంటి గుడ్ మార్నింగ్? ఎక్కడ చూసినా నెట్వర్క్ జామ్. కన్ఫ్యూజ్ లో 10 కిలోలు పచ్చిమిరపకాయలు తీసుకొచ్చారు. వేదా సిటీలో మొబైల్ నెట్వర్క్ మొత్తం టోటల్ గా జామ్ అయిపోయింది. ప్రజలు ఒకరినొకరు కాంటాక్ట్ చేసుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. ప్రజలు నెట్వర్క్ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాదు, మన వేదాస్ నగరంలో ముఖ్యంగా స్పీడ్ నెట్వర్క్ ఒక్కటే మొత్తం జామ్ అయింది. ఇది ఎందువల్ల? ఈ సమయంలో వేదాస్ నగరంలో ఒక కొత్త నెట్వర్క్ కంపెనీ వచ్చింది. దీనివల్ల ప్రజలు స్పీడ్ నెట్వర్క్ సైడ్ తిరిగి చూడటం లేదు. మెగా నెట్వర్క్ కే ఇప్పుడు ప్రజలు ఆదరణిస్తున్నారు. లైన్ లో నిలబడి కనెక్షన్స్ తీసుకుంటున్నారు. దాన్ని మీరే చూడండి. స్పీడ్ మొబైల్ యొక్క ప్రతి నెట్వర్క్ ఒకేసారి ఎలా డౌన్ అయిపోతుంది? మీ తాతయ్య 10 కిలోల పచ్చిమిరపకాయలు తీసుకొచ్చేసారా? అయితే మధ్యాహ్నానికి పచ్చిమిరపకాయలు తినండి. ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఎలా ఒకేసారి నెట్వర్క్ జామ్ అవుతుంది? ఒకవేళ వేదాస్ నగరాన్ని ఆక్రమించుకోవడానికి ఏలియన్స్ వచ్చుంటాయేమో. ఏలియన్స్ ఒకటే నెట్వర్క్ ని జామ్ చేయగలవు. యూడికి నిద్రపోయినా లేచినా ఎప్పుడు ఏలియనే గుర్తుకొస్తుంది. మొబైల్ టవర్స్ లో ఏదైనా ఫాల్ట్ వచ్చుంటుంది, అందుకే ఇంత పెద్ద ప్రాబ్లం. ఒకసారి మా ఊర్లో నెట్వర్క్ మొత్తం పాడైపోయింది. ఆ తర్వాత ఏంటి, నేను వెంటనే నా ప్రాణాలని తాకట్టు పెట్టి పైకెగిరి టవర్ పైన కూర్చున్నానంతే. పైకెక్కిన తర్వాతే ఒక వైర్ కట్ అయింది అని నాకు తెలిసింది. వెంటనే రెడీ చేశాను కదా. గ్రామం మొత్తం నన్ను ఎలా పొగిడింది అనుకున్నారు? చూసావా, రిపేర్ అయిన టవర్ ని సరి చేయడానికి వచ్చారు. ఇక మీదట నెట్వర్క్ ప్రాబ్లం సరైపోతుంది. కానీ ఇక్కడికి రిపేర్ చేద్దామని వచ్చిన వాళ్ళని చూడు,
వాళ్ళ బండి మీద షర్ట్ మీద ఎం అని వేసింది. కానీ ఆ టవర్ స్పీడ్ నెట్వర్క్ యొక్క టవర్. ఎం అంటే మెగా నెట్వర్క్ కదా. వీళ్ళే కొత్త మొబైల్ నెట్వర్క్ అనుకుంటా. సిటీ మొత్తం వాళ్ళ గురించే ప్రమోషన్ ఇస్తూ ఉన్నారు. వీళ్ళకి ఇక్కడేం పని? హలో అంకుల్, మీరందరూ మెగా నెట్వర్క్ కి చెందిన వాళ్ళు. అలాంటప్పుడు ఈ స్పీడ్ నెట్వర్క్ కి దగ్గర ఏం చేస్తున్నారు? అరే నీకెందుకు అదంతా, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వెలా ఎగురుతున్నావు? ఇప్పుడు అది ముఖ్యమే కాదు. ముందు మీరు చెప్పండి, ఈ స్పీడ్ నెట్వర్క్ టవర్ దగ్గర మీరు ఏం చేస్తున్నారు? ఏ చిన్న పిల్లోడా, వెళ్ళి నీ పని నువ్వు చూసుకో, లేకపోతే మర్యాద ఉండదు. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. నాకెందుకో మీరు ఈ స్పీడ్ నెట్వర్క్ ని ఇక్కడ జామ్ చేసి మొత్తం ఎవరికి సిగ్నల్ రానివ్వకుండా చేస్తున్నారని అనిపిస్తోంది. ఎందుకంటే అప్పుడే కదా మీ నెట్వర్క్ బాగా సేల్ అవుతుంది. ఈ పిల్లోడు అన్ని కరెక్ట్ గా చెప్తున్నాడు. ముందు పట్టుకొని తనని సార్ దగ్గర తీసుకెళ్ళాలి. వాడు ఇక్కడే వేలాడుతూ ఉండాలి. మన పని పూర్తి చేసి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. కొట్టుకో, నేను అన్ని నిజాలు చెప్పేస్తాను, మొత్తం చెప్పేస్తాను. లడ్డు సింగ్ గారికి ఇన్ఫార్మ్ చేద్దాం. హలో లడ్డు సింగ్ సార్. జంపక్ జమ్మర్ నెట్వర్క్ మాత్రమే కాదు, మనుషుల్ని కూడా జామ్ చేయడం బాగా తెలుసు. కానీ మీరు ఒక చిన్న పిల్లని చూసి భయపడి వచ్చేశారు. అలాగే వదిలేండి, తర్వాత చూసుకుందాం. జంపక్ బాస్, వాడు పిల్లవాడు కాదు, వాడు ఒక్కడే 10 మందిని కొడుతున్నాడు. డోంట్ వరీ, దాని గురించి మీరు బాధపడక్కర్లేదు. జంపక్ జమ్మర్ నెట్వర్క్ మాత్రమే కాదు, మనుషుల బుర్రల్ని కూడా జామ్ చేయడం తెలిసినవాడు. దేని గురించి బాధపడకండి, మన ప్లాన్ ఎప్పుడు ఫెయిల్ అవ్వదు. ఇప్పుడు జరగబోయేది బ్లాస్ట్. ఒక్కొక్క మొబైల్ బ్లాస్ట్. నేను వైరస్ ని పెంచడం వల్ల ఒక్కొక్క మొబైల్ బ్లాస్ట్ అవుతుంది తెలుసా? మన వేదస్ నగరంలో ఇప్పుడు ఒక కొత్త సమస్య వచ్చి పడింది. ప్రజల ఫోన్ మాట్లాడుతుండగా పేలిపోతున్నాయి. 1 కాదు 2 కాదు, అన్ని ఫోన్లు అలాగే జరుగుతున్నాయి. ఎందుకు ఇలా జరుగుతుందో ఎవరికి అర్థం కావడం లేదు. ఏంటి, మీ ఫోన్ కూడా బ్లాస్ట్ అయిందా? అక్కడ కూడా ఫోన్ బ్లాస్ట్ అయిందా? సరే సరే, నేను ఏదో ఒకటి చేస్తానులే. మెల్లగా మాట్లాడండి, మెల్లగా మాట్లాడండి, నాకేమీ వినబడట్లేదు. మీరు పోలీస్ స్టేషన్కి వచ్చేయండి, అన్ని వినపడతాయిలే. అయ్యా లడ్డూ సింగ్ అయ్యా, ఏదో ఒకటి చేయండి అయ్యా. ఊర్లో ఉన్న ఫోన్లన్నీ ఒకటి కూడా మిస్ అవ్వకుండా బ్లాస్ట్ అయిపోతున్నాయ్యా. ఇలా చూడండి, మా అందరి మొహాలు చూడండి. చెవి దగ్గర మాట్లాడేది ఫోనా బాంబా ఏమీ తెలియడం లేదు. ఏంటయ్యా తమాషా చేస్తున్నారా? ఫోన్ మాట్లాడుతుండగా బ్లాస్ట్ అయిపోగలదా ఏంటి? హలో, ఇన్స్పెక్టర్ లడ్డూ సింగ్ స్పీకింగ్. చెప్పు. అరే అరే, ఎవరని చెప్పండి. ఏంటి జంపక్ జామరా? ఏంటి ఏంటి జంపక్ జామరా? ఏమన్నారు? అరే క్లియర్ గా మాట్లాడయ్యా, ఏం వినబడట్లేదు. లడ్డూ సింగ్ సార్, నేను నెట్వర్క్ ని మాత్రమే కాదు, మనుషుల మనసుల్ని కూడా నేను జామ్ చేయగలుగుతాను. బూమ్ బూమ్ అంటే ఏంటయ్యా? చెప్పా. ఎవరు
ఎవరు బాబు నువ్వు మధ్యలో దూరొస్తున్నావు? మేమంతా ఇక్కడికి నీకన్నా ముందే వచ్చాం తెలుసా? వదిలేండి అయ్యా. వచ్చి రాగానే ఇలా లోపలికి వెళ్ళకూడదు. పొద్దున్న నుంచి మేము ఇక్కడే వెయిట్ చేస్తున్నాం తెలుసా. ముందుగా వచ్చిన మేమే ముందు వెళ్తాం, కంప్లైంట్ ఇస్తాం. ఏంటయ్యా కళ్ళకి కళ్ళు చూడైనా తోడుకో. నేనేనయ్యా, నా తలరాత ఇలా అయిపోయింది. మీ లడ్డూ సింగ్ ని నేనేనయ్యా. మీరేం చెప్పినా సరే ముందు లైన్ లో వెళ్ళి నిలబడండి సార్. అయ్యో అమ్మా, వదిలేండి వదిలేండి. మా లడ్డూ సింగ్ గారే వదిలేండి. ఇతను మన లడ్డూ సింగ్ సారా? ఊరికి అనవసరంగా కొట్టేశాం సార్. బాస్ అలా వెళ్తున్నాడు చూడండి, వాడే శివ. సాలిడ్ ఫైటర్ బాస్. ఒక గుద్దు గుద్దాడంటే పిడిగుద్దులా ఉంటుంది సార్. సాలిడ్ అంతా నేను ఈజీగా లిక్విడ్ గా మార్చగలుగుతాను. నా మాస్టర్ ప్లాన్ కంటే శివాకు ఒక ప్లాన్ ముఖ్యంగా చేయాలి. దానికి నా బూరని ఎక్కువగా యూజ్ చేయక్కర్లేదు. తనని ఫాలో చేయండి. ముఖ్యంగా ఏం మాట్లాడుతున్నాడో కాస్త వినండి. రారేవా, మనమందరం మెగా నెట్వర్క్ ఆఫీస్ కి వెంటనే వెళ్దాం. ముందు వెళ్ళి లడ్డూ సింగ్ గారికి ఇన్ఫార్మ్ చేద్దాం. మెగా నెట్వర్క్ కాదా మొత్తానికి అంతం కాబోతోంది. ఈ చిన్న పిల్లాడే వాళ్ళందరినీ జైలుకి పంపించబోతోంది. దాని తర్వాత ఇక్కడ స్పీడ్ నెట్వర్క్ మాత్రమే ఉంటుంది. ఈ పని సక్సెస్ఫుల్ గా పూర్తి చేసినందుకు 5 కోట్ల రూపాయలు ఈజీగా డబ్బులు సంపాదించి నేను వెళ్ళిపోతాను. డియర్ మెంబర్స్, మీకు ఒక సంతోషమైన వార్త చెప్తాను. మన నెట్వర్క్ డిమాండ్ రోజు రోజుకి పెరిగిపోతోంది. జనం క్యూలో నుంచి మన నెట్వర్క్ కనెక్షన్ తీసుకుంటున్నారు. ఆ స్పీడ్ నెట్వర్క్ టోటల్ గా జామ్ అయిపోయిందని విన్నాను నేను. ఊరు మొత్తం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎస్ ఇది నిజంగా మనకి సంతోషమైన వార్తే. ఇక మీద ఈ ఊరంతా మన నెట్వర్కే ఉంటుంది. స్పీడ్ నెట్వర్క్ జామ్ అవ్వలేదు, మీరే దాన్ని జామ్ చేశారు. అప్పుడే కదా ప్రజలు మీ నెట్వర్క్ ని కొంటారు. ఏం చెప్తున్నావయ్యా? అలాంటి పనులు ఎవరు చేస్తారు? మీరే చేశారు. ఇంకెవరు చేస్తారు? మీ వాళ్ళంతా స్పీడ్ నెట్ టవర్ లో పని చేయడం మేమందరం మా కళ్ళారా చూసాం. అందుకే జామ్ అయింది. యు ఆర్ అండర్ అరెస్ట్. మీరంతా ఎవరు? అసలు నా ఆఫీసులో ఏం జరుగుతోంది? సార్ మేము మీ గార్డ్స్ మే సార్. చిన్నపిల్లడా నువ్వెక్కడేం చేస్తున్నావు? బాస్ మీరు పక్కకి వెళ్ళండి బాస్. ఈ విషయాన్ని నేను చూసుకుంటాను. ఈ రోజు నెట్వర్క్ ని నేను కరెక్ట్ చేయకుండా ఇక్కడ నుంచి వెళ్ళేది లేదా. నన్ను క్షమించండి బాస్. ఈ పిల్లాడితో పోట్లాడి మేము గెలవలేం. మేము వెళ్తున్నాం. హలో యూ మిస్టర్, నీ బిజినెస్ ని పెంచుకోవడానికి కోసం స్పీడ్ నెట్వర్క్ ని సైబోటాచ్ చేశారు కదా, దానికోసం నేను మిమ్మల్ని ఖైదు చేస్తున్నాను. యు ఆర్ అండర్ అరెస్ట్. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఆ గాడ్సులందరూ ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? నాకేం అర్థం కావట్లేదు. వాళ్ళెవరూ నా మనుషులు కారు. స్పీడ్ నెట్వర్క్ ని నేను జామ్ చేయలేదు సార్. ఎవరో నా మీద నింద మోపుతున్నారు. నన్ను ఇరికించాలని చూస్తున్నారు. ఈ వివరాలన్నింటినీ కోర్టులో చెప్పగా. ఇప్పుడు నువ్వు నాతో పాటు పోలీస్ స్టేషన్ కి నడవా. సరే, ప్రాబ్లం సాల్వ్డ్. ఇక నుండి నెట్వర్క్ ప్రాబ్లం ఎక్కడా ఉండదు కదా శివ? ఫ్రెండ్స్, నాకిప్పుడు ఏమనిపిస్తోందో తెలుసా? మిస్టర్ బాట్లీవాలా చెప్పింది నిజమే అయి ఉండొచ్చు కదా. ఎందుకంటే ఆ గార్డ్స్ అందరూ లోపలికి వచ్చినప్పుడు బాట్లీవాలా రియాక్షన్ ఎలా ఉందో తెలుసా? హే, అసలు మీరందరూ ఎవరైనా ఆశ్చర్యపోయారు. అంటే దానికి అర్థం ఏంటి? ఆ గార్డ్స్ ఆయన దగ్గర పనిచేయడం లేదు. దానికి అవకాశం ఉంది కదా. స్పీడ్ నెట్వర్క్ వాళ్ళ బిజినెస్ బాగుండాలని నెట్వర్క్ మొదలవడానికి ముందే మూసేయాలని ట్రై చేశారు. వచ్చింది స్పీడ్ నెట్వర్క్ వాళ్ళే. ఇది స్పీడ్ నెట్వర్క్ వాళ్ళ మాస్టర్ ప్లాన్ అయి ఉండొచ్చు కదా. రండి, మనం దీని గురించి స్పీడ్ నెట్వర్క్ ఆఫీసులో వెళ్ళి తెలుసుకుందాం. మనతో పాటు లడ్డూ సింగ్ గారిని కూడా తీసుకువెళ్దాం.
వెల్ డన్ జంపక్ జామర్, నువ్వు నీ పని చాలా చాకచక్యంగా పూర్తి చేశావు. ఎవరికి మన మీద ఎటువంటి అనుమానం రాలేదు. ఇక మీదట ఈ ఊర్లో మన నెట్వర్క్ మాత్రమే పనిచేస్తుంది. సార్, జంపక్ జమ్మర్ నెట్వర్క్ మాత్రమే కాదు, మనుషుల్ని కూడా జామ్ చేయడం నాకు తెలుసు. డైలాగులు బానే చెప్తున్నారు, కానీ తప్పించుకోవడమే తెలియడం లేదు. అంటే మీరు ఈ పిల్లడు ఆపలేడా ఏంటాడే? ఎక్కడికి వెళ్ళా మా వెనకాలే వస్తున్నాడు, వీడిని వదలకూడదు. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. పట్టుకోండ్రా పిల్లోని. హ్యాండ్స్ అప్, యు ఆర్ అండర్ అరెస్ట్. శివా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక నిరపరాధికి శిక్ష పడకుండా అసలు నువ్వే కదా కాపాడావు. పాపం అతను ఇక సంతోషంగా ఉంటాడులే. తను నా ప్లాన్ మొత్తాన్ని పాడు చేశాడు. తన వల్ల నా కెరీర్ మొత్తం జామ్ అయిపోయింది.